ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రణతి అయితే రోడ్డు మీద స్పృహ కోల్పోవడంతో భరత్ అలాగే అవని ఇద్దరు కూడా ప్రణతిని తీసుకొస్తారు. తను స్పృహలోకి వస్తుంది కానీ కడుపు నొప్పితో చాలా బాధపడుతుంది. ఇక ప్రణతిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి డాక్టర్కి చూపించడంతో ఇంకా డాక్టర్ అయితే ప్రణతిని చెక్ చేసిన తర్వాత అవనితో, చూడండి, తనకి పొట్ట మీద బలంగా గాయం తగిలింది. దానివల్ల తను నొప్పితో ఇబ్బంది పడుతుంది. కడుపులో పిండాన్ని తీయకపోతే తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పడంతో ఒక్కసారిగా అవని భరత్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? కడుపులో పిండాన్ని తీసేయడం ఏంటి అని అంటుంటే, అవునండి, తనకి అంతా చెక్ చేసిన తర్వాతే చెప్తున్నాను. తన కడుపులో ఉన్న పిండానికి హార్ట్ బీట్ లేదు. అది తన కడుపులో ఉంటే తన ప్రాణాలకి ప్రమాదం. అందుకే అది తీసేస్తేనే మంచిది అని చెప్పడంతో ఒక్కసారిగా అవని అక్కడికక్కడే కుప్పగోలిపోతుంది. ఇక అవని పక్కన కూర్చున్న భరత్, అక్క, ఎందుకక్క బాధపడుతున్నావు? తను ఒక మోసగాడితో మోసపోయింది. వాడి వల్ల వచ్చిన ఆ పిండం ఆ దేవుడే తన నుంచి దూరం చేశాడు అనుకుని సంతోషపడాలి అని అంటుంటే, ఇక అవని, భరత్, ఏం మాట్లాడుతున్నావు? వాడు మోసం చేశాడని ఒక పసికందుని పుట్టక ముందే కడుపులోనే పిండంగానే చంపేయమంటావా అని అంటుంటే, అక్క, నేను అలా అనట్లేదక్క. ఆల్రెడీ ఆ పిండానికి హార్ట్ బీట్ లేదట. దానివల్ల ప్రణతి ప్రాణాలకి ప్రమాదం అంటున్నారు. ప్రణతిని మనం కాపాడుకోవాలి కదా అని చెప్పడంతో ఇక అవని తప్పని పరిస్థితుల్లో డాక్టర్ని ఇక అబార్షన్ చేయమని చెప్తుంది. ఇక డాక్టర్ కూడా అవని చెప్పినట్టు అబార్షన్ చేయడానికి అన్నీ సిద్ధం చేస్తామంటారు. ఇంకా మీరు హాస్పిటల్కి డబ్బు కట్టమని చెప్పడంతో ఇక అవని తన దగ్గర ఉన్న డబ్బులని హాస్పిటల్లో కట్టేస్తుంది. ఇక ప్రణతికైతే లోపలికి తీసుకెళ్ళి అబార్షన్ అయితే చేస్తారు. కానీ ఆ విషయాన్ని ప్రణతికి మాత్రం అస్సలు చెప్పరు. ఇక అవని అయితే భరత్తో మాట్లాడుతూ, చూడు భరత్, తన కడుపులో బిడ్డ లేదన్న సంగతి ప్రణతికి తెలియకూడదు. తనతో నిదానంగా నేనే చెప్తాను. అంతవరకు ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పనని నాకు మాట ఇవ్వు అని చెప్పి అవని అయితే ఇక భరత్ దగ్గర మాట తీసుకుంటుంది. ఇక రాజేంద్ర అయితే తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా రాజేంద్రకి తన స్నేహితుడి నుంచి ఫోన్ వస్తుంది. ఇక తన స్నేహితుడు రాజేంద్రతో మాట్లాడుతూ, రేయ్, ఏం చేస్తున్నావురా, ఎలా ఉన్నావురా అని చెప్పి ఇక ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తరువాత తన కూతురికి శ్రీమంతం చేస్తున్నామని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా? నీ కూతురికి శ్రీమంతమేంటి? అసలు నీ కూతురి పెళ్ళికి నన్ను పిలవనే లేదు అని అడగడంతో, ఏం చెప్పమంటావురా? అదంతా పెద్ద కథ. తను పెళ్ళి కాకముందు ఒక అబ్బాయిని ప్రేమించింది. అతనితో ప్రెగ్నెంట్ అయ్యింది. వాళ్ళిద్దరికీ తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేయాల్సి వచ్చింది. ఎంతైనా కన్న కూతురు కదా, కన్న తీపి ఎక్కడికి పోతుంది? అందుకే కూతుర్ని దూరం చేసుకోలేక ఇద్దరిని నా దగ్గరే పెట్టుకున్నాను. ఇప్పుడు నా కూతురికి శ్రీమంతం చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఇక తన స్నేహితుడైతే కాల్ కట్ చేస్తాడు. ఇంకా రాజేంద్ర తన స్నేహితుడు అన్న మాటల్ని గుర్తు చేసుకొని తను కూడా ప్రణతిని దూరం పెట్టిన సంగతిని గుర్తు చేసుకొని చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి పార్వతి వస్తుంది. ఏవండి, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? ఇంతకీ ఎవరు ఫోన్ చేశారు అని అంటుంటే, రామారావు కూతురికి శ్రీమంతమంట అని చెప్పడంతో ఇక పార్వతి, ఓ, రామారావు గారి కూతురికి శ్రీమంతమా? అందరిళ్లలో అన్ని వేడుకలు బాగానే జరుగుతున్నాయి, కానీ మన ఇంట్లోనే మన పిల్లలకి జరగవలసిన ముచ్చట్లు ఏవి కూడా మన చేతుల మీద జరిపించలేకపోతున్నాం అని అంటుంటే ఇక రాజేంద్ర, లేదు, నేను కూడా నా కూతురికి శ్రీమంతాన్ని జరిపిస్తాను అని అంటుంటే ఇక పార్వతి, ఏం మాట్లాడుతున్నారండి? మీ కూతురికి శ్రీమంతం జరిపించడం ఏంటి? ఆ అవని భారత్కి ప్రణతికి
పెళ్లి జరిపిస్తానంటే అది జరగని పని అని తెగేసి చెప్పింది కదా. మరి ఇప్పుడు వెళ్ళి ప్రణతిని పంపించమంటే తను పంపిస్తుందా అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు పార్వతి? ప్రణతి నా కన్న కూతురు. నా కూతురికి చేయవలసిన ముచ్చట్లు నేను జరిపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి రాజేంద్ర అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఇక పార్వతి అయితే, నాకు తెలుసండి, కన్న కూతుర్ని వదులుకోలేక తనని ఇంటికి తీసుకురాలేక మీరు ఎంతగా సతమతమవుతున్నారో అర్థం చేసుకోగలను. ఆ అవని మన జీవితంలో ఉండగా ఇట్లాంటివేవి జరగవని నాకు తెలుసు అని చెప్పి పార్వతి అయితే తనలో తను బాధపడుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే, ఇంతకీ ఆ ప్రణతి ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? వాడు ఏం చేస్తున్నాడు? వాడెక్కడున్నాడో తెలుసుకోవాలి, వాణ్ణి పట్టుకోవాలి. ఆ అవని నాతో చెయ్యకూడని పనులన్నీ చేయించింది. నేను ఏదైతే జరగకూడదనుకుంటున్నానో అవన్నీ జరుగుతున్నాయి. అది ఇలాగే రోజు బావగారితో మాట్లాడుతూ బావగారికి దగ్గరైపోతే ఆయనే దగ్గరుండి మరి ఈ ఇంటికి తీసుకొస్తారు. తర్వాత నేను అనుకున్నదేదీ జరగదు అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రాజేంద్ర అయితే దయాకర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ దయాకర్ అలాగే స్వరాజ్యం ఇద్దరు కూడా రాజేంద్రని చూసి కంగారు పడతారు. ఇక రాజేంద్ర అయితే దయాకర్ దగ్గరికి వెళ్ళి, దయాకర్, నా కూతురు ప్రణతి ఎక్కడా అని అడగడంతో ఇక దయాకర్ అది అది అని తడబడుతూ ఉంటే ఇక స్వరాజ్యం, ఏముంది, మీరెలాగో వాళ్ళని ఇంటికి రానివ్వరు. మీ మాటలతో చేష్టలతో వాళ్ళ మనసుల్ని బాధ పెడతారు. ఇక్కడ అవని ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో మీరెవ్వరూ కూడా గుర్తించరు. తను మీ కూతురు కోసం ఎంతగానో కష్టపడుతుంది, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ తను మీకు తప్పు చేసిన మనిషిలాగే కనిపిస్తుంది కదా అని చెప్పి ఇక స్వరాజ్యం అయితే రాజేంద్రతో మాట్లాడుతుంటే, రాజేంద్ర, చూడండి, నేను ఇక్కడికి గొడవ పడటానికి రాలేదు. నా కూతురుతో మాట్లాడడానికి వచ్చాను. ఎక్కడ నా కూతురు అని అంటుంటే, తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు చెకప్ కోసం అని చెప్పడంతో, హాస్పిటల్కా? ఏ హాస్పిటల్ అని చెప్పి రాజేంద్ర అయితే రాజేంద్రని అడగడంతో ఇక రాజేంద్రకి హాస్పిటల్ పేరు చెప్తారు. ఇక రాజేంద్ర చాలా కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అక్కడ రిసెప్షన్లో ఇంకా ప్రణతి గురించి అడగడంతో, ప్రణతికి ఇప్పుడే అబార్షన్ అయిందని, తనని హాస్పిటల్ రూమ్లోకి షిఫ్ట్ చేశారని ఇక రిసెప్షన్లో చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు? ప్రణతికి అబార్షన్ జరిగిందా అని అంటుంటే, అవును సార్ అని చెప్పి ఇక రిసెప్షన్లో చెప్పి ఆవిడ కాల్ వస్తే మాట్లాడుకుంటుంది. ఇక రాజేంద్ర అయితే ఒక్కసారిగా తన కోపాన్ని తట్టుకోలేకపోతాడు. అసలు ప్రణతికి అబార్షన్ జరగడం ఏంటి? ఎందుకు తనకి అబార్షన్ జరిగింది? ఆ భరత్ గాడితో పెళ్లి చేసింది. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డని పెంచుకోలేక చంపేసిందా అవని? నిజంగానే అవని ఇంత నీచురాలా? ఆ బిడ్డ భూమి మీద పడకముందే తనని కడుపులోనే చంపేసిందా అని చెప్పి ఇక రాజేంద్ర ఆలోచిస్తూ ఇంకా అక్కడికైతే వెళ్తాడు. అక్కడ అవని అలాగే భరత్ కనిపిస్తారు. వాళ్ళిద్దరిని చూసిన రాజేంద్ర చాలా ఆవేశంగా అవని దగ్గరికి రాబోతుంటే అప్పుడే డాక్టర్ అవనిని పిలవడంతో ఇక అవని అయితే డాక్టర్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఇంకా భరత్ని చూసిన రాజేంద్ర భరత్ దగ్గరికి వెళ్ళి, నీకు ఏం అన్యాయం చేశాం? ఎందుకు మాతో, మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే భరత్ని నిలదీస్తుంటే, భరత్, ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను మీ జీవితాల్ని నాశనం చేయడం ఏంటి అని అంటుంటే, చాలు, ఇక మీ అక్కలాగా నువ్వు కూడా మాయ మాటలు మాట్లాడద్దు. నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు. పెళ్ళి కాకముందే తను తల్లిని చేసావు. ఇప్పుడు తన కడుపులో బిడ్డని భూమి మీదకి రాకముందే చంపేస్తున్నావు అని అంటుంటే, చూడండి సార్, మీరు అనుకున్నట్టు నేను అంత దుర్మార్గుడి కాదు. అసలు ఏం జరిగిందో మీకు తెలియాలి అంటే ఎదుటి వాళ్ళు కూడా చెప్పేది వినాలి కదా అని చెప్పి ఇక భరత్ అయితే రాజేంద్రతో అనడంతో, ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది అని నిలదీయడంతో, చూడండి, ప్రణతి
బయటికి వెళ్ళింది. తను ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి తనని వెతుక్కుంటూ మేము బయటికి వెళ్ళాం. తను దారిలో స్పృహ కోల్పోయి రోడ్డు మీద కనిపించింది. తనని తీసుకుని హాస్పిటల్కి వచ్చాం. తను స్పృహ కోల్పోయేటప్పుడు ఒక పెద్ద బండరాయి మీద తను పడిపోయింది. ఆ బండరాయి తన పొట్టకి బలంగా తగలడం వల్ల కడుపులో బిడ్డ హార్ట్ బీట్ ఆగిపోయింది. బిడ్డని తీయకపోతే ప్రణతి దక్కదని చెప్పారు. అందుకే ఇలా చేయవలసి వచ్చింది. చూడండి, ఇది కూడా మీకు అబద్ధంలా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. కావాలంటే మీ అమ్మాయి లోపలే ఉంది కదా, తనతో మాట్లాడండి అని చెప్పి భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజేంద్ర అయితే లోపలికి వెళ్ళి ప్రణతిని చూడటంతో ప్రణతి రాజేంద్రని చూసి నానా అని ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. ఇక రాజేంద్ర, ఏంటమ్మా ఇది, అసలు నువ్వేంటి ఇక్కడ, ఏమైంది అని అడగడంతో దానికి ఇక ప్రణతి అయితే నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను జీవితంలో క్షమించరాని తప్పు చేశాను. నేను చేసిన తప్పులకి దేవత లాంటి వదిన శిక్షని అనుభవిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా రాజేంద్ర, ప్రణతి నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, అవును నాన్న, నేను చెప్పేది నిజం చెప్తున్నాను నాన్న, మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వదిన ఏ తప్పు చెయ్యలేదు. ఇంతవరకు జరిగిన గొడవలన్నింటికి కారణం నేనే. నేను చేసిన తప్పు వల్లే ఇలాంటి అనర్థాలు వచ్చాయి. చివరికి అన్నయ్య వదినల మధ్యలో దూరం కూడా పెరిగింది అని అంటుంటే, చూడమ్మ ప్రణతి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంది భరత్రే కదా, మరి అవని ఏ తప్పు చేయలేదంటున్నావేంటి అని అంటుంటే, లేదు నాన్న, లేదు, నేను ప్రేమించింది భరత్ని కాదు. నేను కాలేజ్లో ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించాను. తన ప్రేమని నిజమని నమ్మి నా జీవితాన్ని, నా సర్వస్వాన్ని నాశనం చేసుకున్నాను. వాడు నన్ను ప్రేమించానని నమ్మించి నేను ప్రెగ్నెంట్ అయ్యేలా చేసి ఇప్పుడు ఏకంగా ఈ ఊరే వదిలి వెళ్ళిపోయాడు నాన్న. నేను మోసపోయాను, ఘోరాతి ఘోరంగా మోసపోయాను. నేను మోసపోయానన్న నిజం మీకు తెలిస్తే ఎక్కడ మీరందరూ బాధపడతారేమో, ఏమైపోతారేమో అని భయంతో వదిన అతన్ని తిరిగి తీసుకొచ్చే వరకు ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని నా దగ్గర మాట తీసుకుంది. మిమ్మల్ని మీకు ఎట్లాంటి అనుమానం రాకూడదని భరత్కి నాకు పెళ్లి జరిగినట్టు అబద్ధం చెప్పింది. ఇదంతా మన కోసమే చేసింది నాన్న. వదిన తప్పులన్నీ నేను చేశాను, కానీ శిక్ష మాత్రం వదిన అనుభవిస్తుంది. అందుకేనేమో దేవుడు నాకు ఇట్లాంటి శిక్ష వేశాడు అని చెప్పి ప్రణతి అంటున్న మాటలకి ఒక్కసారిగా రాజేంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. నాన్న అని చెప్పి ఇక ప్రణతి లేవపోతుంటే, వద్దమ్మా, నువ్వు లేవకు. ఇంత జరిగితే కూడా నేను అవనిని అర్థం చేసుకోలేకపోయాను. దేవత లాంటి అమ్మాయిని ఎన్నేసి మాటలు అన్నాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే జరిగిందంతా గుర్తు చేసుకుని తనను తను కుమిలిపోతాడు. ఇక ఇంతలో అవని అయితే లోపలికి వచ్చేసరికి లోపల రాజేంద్ర కనిపిస్తాడు. రాజేంద్రని చూసిన అవని, మావయ్య మీరేంటిక్కడ అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రని అడగడంతో రాజేంద్ర అవని దగ్గరికి వెళ్ళి, అమ్మా అవని, నువ్వు నా కోసం, నా కూతురు కోసం, నా కుటుంబం కోసం ఇంత చేస్తే మేం మాత్రం నిన్ను అవమానించి ఇంటి నుంచి బయటికి పంపించేశాం. ఇంత జరుగుతున్నా మాకు నిజాన్ని చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా నువ్వు చెప్పింది అబద్ధమని నిన్ను అవమానించి బయటికి తోసేశాం. మేం చేసింది చాలా పెద్ద తప్పు, మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి ఇక అవని రెండు చేతులు పట్టుకుని రాజేంద్ర కుమిలిపోతూ ఉంటే ఇక రాజేంద్రని ఓదార్చుతూ, మావయ్య మీరు బాధపడకండి, ఇప్పుడు ప్రణతికి ఏం కాలేదు, తను బాగానే ఉంది, మీరు బయటికి రండి అని చెప్పి అవని అయితే ఇక రాజేంద్రని బయటికి తీసుకొస్తుంది. మరి ప్రణతి తన కడుపులో బిడ్డ
గురించి అని అంటుంటే, మావయ్య ప్రణతి నార్మల్ కడుపులో నొప్పని తనకి అబద్ధం చెప్పాను. తన కడుపులో బిడ్డ లేదన్న నిజం తెలిస్తే ప్రణతి ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది. ఇప్పటికే ప్రేమించిన వాడు మోసం చేశాడని ఎంతగానో బాధపడుతుంది. చివరికి కడుపులో ఉన్న బిడ్డ కూడా తనకి దూరం అయ్యాడన్న నిజం తెలిస్తే ప్రణతి చావడానికి కూడా సిద్ధమైపోతుంది. తనకి విషయాన్ని నిదానంగా చెప్పాలి. అంతవరకు ఈ నిజాన్ని మీరు ఎవ్వరికీ చెప్పనని నాకు మాట ఇవ్వండి అని అంటుంటే, ఇక రాజేంద్ర అయితే అవని వైపు చూసి, నువ్వు కోడలివి కాదమ్మా, మా ఇంటి దేవతవి, నా కూతురివి. నా కోసం, నా బిడ్డ కోసం ఎంతగానో కష్టపడుతున్న నిన్ను అర్థం చేసుకోలేకపోయాం. నేను కూడా అందరిలాగే నిన్ను అవమానించాను, నిందించాను. నన్ను క్షమించమ్మా అవని. ఇవి చేతులు కాదు కాళ్ళని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవని చేతులు పట్టుకుంటే, అయ్యో మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు మామగారు నా తండ్రి లాంటివారు. మీరు నన్ను క్షమాపణ అడగడమేంటి? చూడండి, మీకు నిజం చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టినందుకు నన్ను క్షమించండి అని అంటుంటే, చాలమ్మా చాలు, ఇంతవరకు జరిగిన గొడవలు చాలు, బయలుదేరండి, అందరం ఇంటికి వెళ్దాం అని అంటుంటే, మావయ్య ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే అత్తయ్య తట్టుకోలేరు. ఆవిడ కన్న కూతురికి ఇంత పెద్ద అన్యాయం జరిగిందని తెలిస్తే అత్తయ్య గారికి గుండాగినంత పనవుతుంది అని అంటుంటే, నాకు అర్థమైందమ్మా, నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో అర్థమైంది. కొద్ది రోజులు ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు అంటున్నావు. నా కూతురి కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు. నేను ఈ మాత్రమైనా చెయ్యనా? లేదు, ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పను అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతూ ఉంటే, రాజేంద్ర మాటలకి అవని, ఇప్పుడు ఈ టైంలో మేమక్కడికి వస్తే చాలా పెద్ద గొడవే జరుగుతుంది అని అంటుంటే, లేదమ్మా లేదు, ఎట్లాంటి గొడవ జరగదు, ఎలాంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను, ముందు మీరు బయలుదేరండి అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అవన్ని అలాగే ప్రణతిని తీసుకుని ఇంటికైతే వెళ్తుంటాడు. ఒక్కసారిగా ఇంటికి వస్తున్న రాజేంద్ర అవని ప్రణతిని చూసిన పల్లవి షాక్ అయిపోతుంది. ఇక చాలా కంగారుగా అత్తయ్య అత్తయ్య అని చెప్పి పార్వతిని పిలుస్తుంది. చూసారా అత్తయ్య, మావయ్య గారు ఆ అవనిని అలాగే ప్రణతిని ఇంటికి తీసుకొస్తున్నారు. ప్రణతి అంటే మన ఇంటి ఆడపిల్ల, కానీ ఇన్ని తప్పులు చేస్తున్న ఆ అవని ఈ ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నారు అని అడగడంతో ఇక పార్వతి చాలా ఆవేశంగా ఆగండి అని గుమ్మం దగ్గరే ఆపుతుంది. ఇంకా రాజేంద్ర, ఏంటి పార్వతి ఏమైంది అని అడగడంతో, ఏంటండి మీరు, ఇది ఎన్ని తప్పులు చేసిందో మీకు తెలీదా? అట్లాంటిది దీన్ని ఇంటికి తీసుకొస్తున్నారేంటి అని అడగడంతో, చూడు పార్వతి, అవని ఏ తప్పు చెయ్యలేదు. అవని ఈ ఇంటి పెద్ద కొడలు. తన ఇంట్లో ఉంటే ఇంతవరకు జరిగిన గొడవలు సమస్యలు అన్నింటి నుంచి బయటపడతాం. చూడు, నా మాటకి అడ్డు చెప్పకు అని అంటుంటే, అర్థమైందండి, అర్థమైంది, నాకంటే కూడా ఈ అవనిని మీకు ఎక్కువైపోయింది కదా. ఒక భార్యగా నాకు మీ దగ్గర ఎట్లాంటి గౌరవం లేదని, నా మాటకి ఎట్లాంటి విలువ లేదని అర్థమైంది. తను కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెడితే కనుక నేను మాత్రం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండేది లేదు అని చెప్పి పార్వతి ఇంటి నుంచి వెళ్ళిపోతానని చాలా గట్టిగా చెప్పడంతో ఇక అవని, మావయ్య గారు వద్దులే మావయ్య గారు, నేను వెళ్ళిపోతాను, ప్లీజ్ నా మాట వినండి అని అంటుంటే, ఆగవని, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. అవని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటే తనతో పాటు నేను కూడా నా కూతురుతో అవనితోనే వెళ్ళిపోతాం అని చెప్పి రాజేంద్ర అన్న మాటలకి ఇక భానుమతి అయితే, రాజేంద్ర ఏమైందిరా నీకు? ఈ అవని ప్రణతిలాగా నిన్ను కూడా తన మాటలతో మార్చేసిందా అని అంటుంటే, అమ్మా అవని గురించి మీరలా తప్పుగా మాట్లాడకండి, తను ఏం చేసిందో మీకెవ్వరికీ తెలీదు అని అంటుంటే, ఇక పల్లవి, తనేం చేసింది మావయ్య, ఏం చేసింది? ప్రణతిని మాయ చేసింది, మోసం చేసి తన తమ్ముడితో పెళ్లి చేసింది. ఇంత తెలిసినా కూడా తను ఏ తప్పు చేయలేదని మీరెలా మాట్లాడగలుగుతున్నారు అని అంటుంటే, పల్లవి
నీకు నిజమేంటో తెలియనప్పుడు నువ్వేం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అయినా అవని తప్పు చేసిందని, తను మోసం చేసి మన ప్రణతికి భరత్కి పెళ్లి చేసిందని మీరందరూ తనని తప్పు పడుతున్నారు. అసలు ప్రణతికి భరత్కి పెళ్ళే కాలేదని నేను చెప్తున్నాను. అది మీరు నమ్ముతారా అని అడగడంతో అర్థమైందా అత్తయ్య? ఈ అవని ఏదన్నా అనుకుంటే అన్నంత పని చేస్తుందని మీకు అర్థమైందా? చూశారుగా మావయ్య గారిని ఎట్లా మార్చేసిందో. ఇంతకుముందు ఇదే అబద్ధాన్ని మన ప్రణత్తో మనకి చెప్పించాలని చూసింది. కానీ మనెవ్వరం కూడా ఆ నిజాన్ని నమ్మలేదని ఇప్పుడు మావయ్య గారితో చెప్పిస్తుంది అని అంటుంటే ఏమైందండి మీకు? మీరు ఇలా ఎందుకు మారిపోయారు? ఈ అవని అబద్ధాలు చెప్తుందని ఆ రోజే కదా మనందరం అనుకున్నది. మరి మీరెప్పుడు ఈ నిజాన్ని కాదని అబద్ధాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు అని అంటుంటే లేదు లేదు పార్వతి, ఆ రోజు ప్రణతి మనందరికీ నిజం చెప్పాలనే వచ్చింది. కానీ తను చెప్పింది అబద్ధమని, కావాలని అవని ఆడిస్తున్న నాటకమని పల్లవి చెప్తుంటే మనందరం గుడ్డిగా నమ్మాం. కానీ ప్రణతి చెప్పింది 100కి 3 మాటలు నిజం. తను ఒక వ్యక్తితో మోసపోయింది అని అంటుంటే ఆ మాట విన్న పల్లవి ఏం మాట్లాడుతున్నారు మావయ్య? మన ప్రణతి మోసపోవడం ఏంటి? అసలు తనెందుకు మోసపోతుంది? తను ప్రేమించిందే భరత్ని, అందుకే కదా తననే పెళ్లి చేసుకుంది అని అంటుంటే పల్లవి నువ్వు ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకంతా తెలుసు. ప్రణతి ప్రశాంత్ అనే కుర్రోణ్ణి ప్రేమించింది. వాడి వల్లే తను ప్రెగ్నెంట్ అయ్యింది. కానీ ఆ నిజాన్ని తెలిస్తే ఇంట్లో అందరూ బాధపడతారని భరత్తో పెళ్ళైనట్టు ఒక చిన్న అబద్ధాన్ని చెప్పాను. కానీ నువ్వు దాన్నే ఆధారంగా తీసుకుని అందరి మనసుల్ని ఇలా విరిచేస్తావని అస్సలు అనుకోలేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో సవ్యంగా ఉండమని, అందరితో ప్రేమగా ఉండాలని? కానీ నువ్వు అవేవి కాదన్నట్టు ఇంట్లో అందరి మనసుల్ని ముక్కలు చేస్తున్నావు. ఇంట్లో ప్రతిసారి కూడా గొడవని రేకెత్తిస్తున్నావు అని చెప్పి ఇక అవని అయితే పల్లవి చెంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా పల్లవి సైలెంట్ అయిపోతుంది. ఇక అవని అయితే చూడండి అత్తయ్య, ఎన్ని రోజులు ఈ నిజాన్ని మీ అందరికీ చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించాను, మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ మీరెవ్వరూ కూడా నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. పైగా ఈ పల్లవి చెప్పిందే నిజమని, నేను చెప్పేది అబద్ధమని నమ్మి నన్ను అవమానించి ఇంటి నుంచి పంపించేశారు. నాకు తెలుసు మీకు సాక్ష్యం లేకపోతే నమ్మరని. ఇదిగోండి ఒక్కసారి సాక్ష్యాన్ని చూడండి. మన ప్రణతి ప్రేమించినవాడు వీడు మన ప్రణతిని మోసం చేసి ఇక్కడి నుంచి పారిపోయాడు. వాణ్ణి ఇంతవరకు వెతకని ప్లేస్ అంటూ లేదు. ఈ మధ్యనే తెలిసింది వాడు వాళ్ళ కుటుంబాన్ని నుంచి కూడా దూరంగా వెళ్ళి దుబాయ్లో ఉన్నాడంట. వాడు ఇక్కడి నుంచి పారిపోయాడని. వాడు ప్రణతి అనుకున్నంత మంచివాడు కాదని తనకి చెప్పలేక ఆ బాధని నాలో నేనే మింగుకున్నాను అని అంటుంటే ఇక ప్రణతి వదిన వాడొక మోసగడని, వాడొక నీచుడని నాకు తెలిసింది. వాడు ఒకవేళ తిరిగి వచ్చినా కూడా నాకు అక్కర్లేదు. నాకు నా బిడ్డ ఉంది, నా బిడ్డతో నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతుంటే ఆ మాట విన్న రాజేంద్ర అలాగే అవని ఇద్దరు కూడా బాధపడతారు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రణతి కడుపులో బిడ్డ లేదన్న నిజం పల్లవి కనిపెట్టేస్తుందా? ఆ విషయం గురించి అందరి ముందు అవరిని నిందిస్తుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.